శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. నాతో పాటు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే. శుభాశీస్సులమ్మా. ఇప్పుడు ఇంకొక ఇష్యూ తెరపైకి వచ్చింది సార్. చెప్పమ్మా. కాంతారా అని ఒక సినిమా రావటం జరిగింది, మీరు చూసే ఉంటారు బహుశా. అది వరాహ రూపం మీద అవును, తెలుగులో కూడా మంచి సక్సెస్ అయింది. తీసినటువంటి విధానంలో వాళ్ళు ధర్మానికి విరుద్ధంగా, శాస్త్రానికి విరుద్ధంగా, దైవానికి విరుద్ధంగా, అంటే ఒకసారి హైప్ వచ్చేసింది. మొదటిది హైప్ వచ్చేసింది. ఏదన్నా విన్నావా నువ్వు? అక్కడ ఆ సినిమా జరిగేటప్పుడు ఇలాంటి ఘటన ఏమన్నా విన్నావా? లేదు, ఒక్కటి లేదు. ఆకాశం అంత ఎత్తి ఎదిగింది అది. ఇప్పుడు రెండోది తీస్తున్నారు, దాన్ని తలదన్నేలాగా చూపించాలి అని ధర్మాలు తప్పుతున్నారమ్మా. శాస్త్ర విరుద్ధంగా వెడుతున్నారు. భగవంతుడికి దైవ స్వరూపమైనటువంటి ఆ మహామహిమాన్వితుడైన వరాహ రూపానికి సంబంధించి వాళ్ళు చేస్తున్న కొన్ని టెక్నిక్స్, జిమ్మిక్స్, గ్రాఫిక్స్, అంటే అవి ఏవి మీ దృష్టికి వచ్చాయి? అంటే స్వామివారి యొక్క విధానాన్ని శాస్త్రానుగుణంగా కాకుండా చలనచిత్రానుగుణంగా మార్చుకొని ఎలా పడితే అలా చేస్తున్నారు. తప్పు కదమ్మా. ఇప్పుడు అంటే దాని ఎఫెక్ట్, వాటి ఎఫెక్ట్ల వల్లే ఈ వరుస మరణాలు అని అనుకోవచ్చా? మీరు నమ్ముతారా ఇట్లాంటి? అంటే నేను ఇది నమ్మడం నమ్మకపోవడం నాకు అనవసరం. ఏమో జరిగిందేమో అంట, నేను చూడలేదుగా. కానీ ఒక చెడు వింటున్నాను అంటే కారణం ఏమై ఉంటుంది ఆలోచిస్తాగా. నేను తెలుసుకున్నది ఏంటంటే, ఎలా అయితే జరగాలో అలా కాకుండా వాళ్ళకి తగ్గట్టుగా మార్కెట్కి, అంటే రేపు మార్కెట్లో బాగా ప్రాచుర్యం, బాగా డబ్బు, ఆదాయం ఇవన్నీ పెరగాలంటే ఇంకొంచెం చేద్దాం అంటే హద్దు మీరిన తర్వాత, ఒక ఆవు ఉందమ్మా, కాడి మోస్తోంది, నువ్వు బరువు వేస్తున్నావు, నడిచింది, ఇంకొంచెం వేద్దాం, నడిచింది, ఇంకొంచెం వేద్దాం, నడిచింది. కానీ ఒకానొక సమయంలో ఏం జరుగుతుంది? నువ్వు అరిచి చచ్చినా నేను కదలని కింద కూర్చుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఏదైతే బరువు వేసావో అది తీస్తే లేవదు, బండి ఖాళీ అయ్యేంత వరకు లేవదు అది. నువ్వు భగవంతుడితో పెట్టుకుని నువ్వు చేసినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీస్తే తప్ప ఆ సినిమా బయటికి రాదు. ఓకే, రాదమ్మా. అంటే చాలా మంది కూడా రాదు, బయటికి రాదు, అవన్నీ తీస్తే తప్ప. ఈ సినిమా చేసే ప్రయత్నంలో కొన్ని ఆత్మలు లైక్ వీటి వరకు వెళ్ళారు, ఆ ఆత్మలే వీరిని ఇలా చేస్తున్నాయి అనే ప్రాచుర్యం కూడా జరుగుతుందమ్మా. ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఉంటాయా సార్ లైక్ ఇట్లా? భగవంతుడు ఉన్నాడమ్మా, ఉన్నాడా? ఉన్నాడు అని నేను నమ్ముతాను. ఉన్నాడు. ఆత్మ ఉందా? దయ్యం ఉందా? సో చాలా మంది ఏమంటారు, నువ్వు దేవుడు ఉన్నాడు అన్నప్పుడు దయ్యం ఎందుకు లేదు అంటారు. నాకు దయ్యాలతో సావాసం లేదు, ఆత్మలతో స్నేహం లేదు. అయితే నేను వాటిని విమర్శించడం కన్నా ఈ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోనమ్మా, పెద్దగా పట్టించుకోను. దయ్యం ఉన్నా, భూత ఉన్నా, భూత ప్రేత పిశాచ గణాలన్నింటినీ తన వామ పాదంతో తొక్కిన నారసింహుడి బిడ్డనమ్మా నేను. ఇక నాకెందుకు ఉంటాయి అవన్నీ ఆలోచనలు? ఉండవు. అయినా భూత ప్రేత పిశాచ గణాధిపతి ఎవరైతే ఉన్నాడో పరమశివుడి యొక్క విధానం అది వేరు. కానీ ఈ కాంతారాకి సంబంధించి ఆత్మలు ఇవి అవి నాకు తెలియదు, కానీ వాళ్ళు భగవంతుడితో పెట్టుకున్నారమ్మా. ఈ ఆవు ఎగ్జాంపులే నేను నీకు చెప్పింది. ఓకే, అక్కడ బస్తాలు తీసినట్టు ఇక్కడ ఈ ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడ పరిపూర్ణమైన భక్తి తత్పరత, దైవాంశం యొక్క గొప్పతనం, భగవంతుడి యొక్క విధానం స్పష్టంగా చూపిస్తే చాలదా అమ్మా? డబ్బు కోసం నువ్వు భగవంతుడితో కూడా గెంతులు ఇస్తావా? డబ్బు కోసం నువ్వు భగవంతుడితో ఆడుకుంటావా? భక్తితో ఆడుకో, బిజినెస్ కోసం కాదు. దానివల్ల దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఎప్పుడమ్మా 1 year బ్యాక్ అయిపోయి రావాల్సింది. జూనియర్ ఎన్టీఆర్ మన రిషబ్ శెట్టి కలిసి గురువాయూర్లో శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనం చేసినప్పుడు నేను ఉండి చచ్చా అక్కడే. ఆ తర్వాత వెంటనే రావాల్సింది. ఎంత లేట్ అయింది? ఎంత లేట్ అయిందమ్మా? కారణం ఏంటంటే వాళ్ళకే తెలియని ఒక భయాలు ఏర్పడిపోయి నిద్రలో ఉలిక్కి పడడాలు, పిచ్చెక్కి పరిగెత్తడాలు, ఎటో వెళ్ళిపోవడాలు ఇలాంటివి జరిగినాయి ఆ యూనిట్లో.
కొంతమందికి తప్పు పట్టలేం. అంతే కదమ్మా. ఇప్పుడు నువ్వు ఉన్నావురా, నీ గురించి నేను తప్పుగా అనుకున్నాను రా, ఒక క్షణం నువ్వు నిత్యం పూజించే అమ్మవారు నన్ను శూలంతో ఒక గుచ్చు గుచ్చితే ఆ భయం ఉంటుందిగా, భగవంతుడు వస్తాడుగా, నాన్న చూపిస్తాడుగా, తప్పు చేస్తే వదలడుగా, కర్మ వెంటాడుతుందిగా. అది ఓకే, అదమ్మా. పెట్టుకోకూడదమ్మా, భగవంతుడితో పెట్టుకోకూడదు. మనుషులతో పెట్టుకుంటేనే ఊరుకోవట్లా, మనుషులతో పెట్టుకుంటేనే ఊరుకోవట్లా, భగవంతుడితో పెట్టుకుంటే భూమి మీద ఉంటామా అమ్మ మనం. కాబట్టి కాంతారా అనేటటువంటి దాంట్లో దైవానికి విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా, శాస్త్రానికి విరుద్ధంగా, ఆగమ శాస్త్రాన్ని కించపరిచే విధంగా కొన్ని జరిగాయమ్మా. దానివల్లే వాళ్ళు ఈ కష్టాన్ని ఫేస్ చేస్తున్నారు. ఎంత తొందరగా కళ్ళు తెరిస్తే అంత తొందరగా అది పూర్తి చేసుకుని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చూపిస్తే నాన్న కాపాడడా, నాన్న కరుణించడా, ఇది చూస్తే చాలు వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, శుభాశీస్సులు.